Hi there, Madhu here from textlearning.com. సో ఇవాళ చూపించబోయేది మన మొబైల్లో స్పీడ్ ఎలా టెస్ట్ చేసుకోవాలన్నది. సో చాలామంది వాడతారు, వైఫై వాడతారు లేదా మొబైల్ డేటా వాడతారు. సో ఎంత స్పీడ్ వస్తుందన్నది తెలియదు. సో ఈ యాప్ ద్వారా మనం ఎంత స్పీడ్ వస్తుందనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫస్ట్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్దాం. సో ఇక్కడ స్పీడ్ టెస్ట్. సో ఓక్లా మీద క్లిక్ చేద్దాం, ఇన్స్టాల్, యాక్సెప్ట్. సో అప్లికేషన్ మనకి డౌన్లోడ్ అయ్యి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మన ఇమేజ్ చూస్తే వన్ స్పీడ్ టెస్ట్ అయిన తర్వాత ఇక్కడ చూసారా, ఇవన్నీ ప్రీవియస్ టెస్ట్ అన్నమాట. సో ఆల్రెడీ టెస్ట్ చేసినవి ఇక్కడ అన్నీ సేవ్ అవుతాయి. సో ఇలా ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ అవుతుంది. సో అలాగే మనం ఇక్కడ డౌన్లోడ్ చూస్తే 50 మిలియన్ మెంబర్స్ దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. అలాగే దీని రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5. సో అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది. దీని ఎంబీ వచ్చి 15.24 MB. సో అప్లికేషన్ ఇన్స్టాల్ అవుతుంది మనకు. ఇప్పుడు వన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనకి ఇక్కడ అన్ఇన్స్టాల్ లేదా ఓపెన్ అనే బటన్ వస్తుంది. సో ఒకవేళ మనకు ఈ అప్లికేషన్ వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తాం. దీన్ని ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా ఓపెన్ చేస్తాం. అలాగే మనకి మన స్మార్ట్ ఫోన్లో అప్లికేషన్ షార్ట్కట్ కూడా క్రియేట్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో షార్ట్కట్ క్లిక్ చేసుకుని కూడా ఓపెన్ చేయొచ్చు. సో వన్స్ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మనకి బిగిన్ టెస్ట్ అనే బటన్ కనబడుతుంది. సో ఈ బటన్ క్లిక్ చేద్దాం. సో ఇక్కడ మనకి 3 ఉంటాయి. ఒకటి పింగ్ వచ్చి, నెక్స్ట్ వన్ డౌన్లోడ్, మూడోది అప్లోడ్. సో ఫస్ట్ పింగ్ చెక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్పీడ్ ఎంత వస్తుంది మన మొబైల్కి అన్నది చెక్ చేసుకుంటుంది అన్నమాట. ప్రస్తుతానికి మన మొబైల్లో వస్తున్నది 1.95 లేదా 2 Mbps పర్ సెకండ్. అలాగే అప్లోడింగ్ స్పీడ్ కూడా చెక్ చేసుకుంటుంది. సో అప్లోడింగ్ స్పీడ్ వచ్చి 25-30 అలా వస్తుంది. సో వన్స్ లాస్ట్ ఎంత అయితే వచ్చిందో అంత అప్లోడింగ్ స్పీడ్ అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చి 2.13 Mbps, అలాగే అప్లోడ్ వచ్చి 0.42 Mbps. అలాగే ఇది ఎంపీపీఎస్లో కాకుండా మనం కేబీపీఎస్లో కూడా చూడొచ్చు. సో ఎలాగంటే ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఒకసారి క్లిక్ చేద్దాం. అలాగే ఇక్కడ డిస్ప్లే స్పీడ్ ఇన్, సో ఎంబీపీఎస్ తీసేసి కేబీపీఎస్ పెడదాం. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే మన ఇంటర్నల్ ఐపీ అడ్రస్ వచ్చి 192.168.0.4, అలాగే మన ఎక్స్టర్నల్ ఐపీ వచ్చి 117.213 అలా ఉంటుంది అన్నమాట. సో మళ్ళీ స్పీడ్ ఒకసారి చెక్ చేద్దాం. సో స్పీడ్ టెస్ట్ దగ్గర నో థ్యాంక్స్, టెస్ట్ అగైన్. సో ఇప్పుడు మనం స్పీడ్ చూసుకుంటే మనకి కేబీపీఎస్లో కనబడుతుంది అన్నమాట. సో ఒక సెకండ్కి కేబీపీఎస్ వచ్చి 435 అలా వస్తుంది సెకండ్కి డౌన్లోడింగ్ స్పీడ్. అలాగే వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకి అప్లోడింగ్ స్పీడ్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు అప్లోడింగ్ స్పీడ్ చూస్తున్నాం. సో అప్లోడింగ్ స్పీడ్ వచ్చి 100 అలా ఉందన్నమాట. సో వన్స్ ఫైనల్ చూస్తే మన డౌన్లోడింగ్ స్పీడ్ వచ్చి 432 kbps, అలాగే అప్లోడింగ్ స్పీడ్ వచ్చి 49.8 kbps. సో మనం ఇలా ఇప్పుడు 2 సార్లు చెక్ చేసాం కదా రిజల్ట్స్. సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ రిజల్ట్స్ బార్లో ఉంటాయి, ట్యాబ్లో. సో వన్స్ ఇది క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే ప్రీవియస్గా సెర్చ్ చేసామో అవన్నీ ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు ఆప్షన్స్ ఉన్నాయి. సో టైప్ సెలెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మీది మొబైల్ స్పీడ్ చెక్ చేసుకుంటే అప్పుడు మొబైల్ స్పీడ్ వస్తుంది, లేదంటే వైఫై చూసుకుంటే వైఫై కూడా. సో అలాగే ఏ టైంలో చేశారన్నది కూడా అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో వస్తుంది. అలాగే డౌన్లోడింగ్ స్పీడ్ కూడా, అలాగే అప్లోడ్ యాజ్ వెల్ యాజ్ పింగ్. సో ఈ వన్స్ ఇక్కడ సెట్టింగ్స్ క్లిక్ చేసిన తర్వాత మనం ఈ రిజల్ట్స్ని మన ఈమెయిల్కి లేదా మన డెస్క్టాప్లోకి ఎక్సెల్ ఫైల్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదు మనకి ఈ రిజల్ట్స్ ఏమొద్దనుకుంటే డిలీట్ ఆల్ రిజల్ట్స్ అని కొడితే ఎస్, సో మన రిజల్ట్స్ అనేవి డిలీట్ అవుతాయి అన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.